టిల్లుని మర్చిపోవడం అంత ఈజీ కాదు. అంతలా రియల్గా యాక్ట్ చేశాడు సిద్ధు. అయితే ఈసారి టిల్లుని మర్చిపోయే క్యారెక్టర్లో జాగ్గా రాబోతున్నాడు. బొమ్మరిల్లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు చేసిన భాస్కర్ కంప్లీట్ మాస్ ఇమేజ్ ఉన్న సిద్ధుని ఎలా చూపించబోతున్నాడు? రిలీజ్ అయిన టీజర్ ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చింది? సిద్ధు జొన్నలగడ్డ సినిమా వస్తోందంటే జానర్తో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా వెయిట్ చేస్తుంటారు జనాలు. టిల్లు రిలీజ్ అయి సంవత్సరమవుతున్నా ఇంకా ఆ సినిమాని గుర్తు చేసుకుంటున్న ఆడియన్స్ సిద్ధు నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలోనే జాక్ అనే క్రేజీ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు సిద్ధు. జాక్ టీజర్ హిలేరియస్ ఎంటర్టైనర్ లా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధు చేస్తున్న జాక్ మూవీ టీజర్ తో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. హీరో సిద్ధు అయినా హీరోయిన్ గా వైష్ణవి కూడా బాగా హైలైట్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ కి ఫ్రెష్నెస్ తో పాటు కెమిస్ట్రీ మీద అంచనాలు క్రియేట్ చేస్తోంది. అందుకే భాస్కర్, సిద్ధు, వైష్ణవి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. సిద్ధు స్టార్టింగ్ లో లవ్ స్టోరీలు చేసినా మాస్ హీరోగానే ఎక్కువగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అలాంటిది జాక్ లో అటు మాస్ ఇటు క్లాస్ కాకుండా ఇద్దరిని ఎంగేజ్ చేసేలా కనిపిస్తున్నాడు. టీజర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్న సిద్ధు తన పంచ్లు, కౌంటర్లని మాత్రం కంటిన్యూ చేస్తూ అదే ఈస్తో సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు. టీజర్ తో వైరల్ అవుతున్న జాక్ లో సిద్ధు టిల్లుని మరిపించే యాక్టింగ్ చేస్తున్నాడంటూ ఇప్పటికే సోషల్ మీడియా టాక్ స్టార్ట్ అయింది. మరి ఏప్రిల్ 10న థియేటర్లోకి వస్తున్న జాక్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి.